పూరా లోకల్. మీ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉండి ఈ విధంగా మీతో ఒకటి డ్రామా ఆడిస్తుందని కూడా కొంతమంది కింద కామెంట్లలో పెడుతున్నారు. ఎందుకు రీజన్ కూడా చెప్తాను నేను. ఎందుకు అంటే ఇప్పుడు మన తెలంగాణ శ్యామ్ని అరెస్ట్ చేసిరు అర్ధరాత్రి 2 గంటలకి. క్రాంతిదళ్ పృథ్వీని అరెస్ట్ చేసిరు. మరి ఎందుకు పిడమర్తి రవిని అరెస్ట్ చేయలేదు? మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి తిప్పలే కదా. ఉదయం 4:30కు అరెస్ట్ చేసి మధ్యాహ్నం 3 బయటికి వెళ్ళకుండా చేసింది నన్ను. మధ్యాహ్నం 3 గంటల తర్వాత బయటకు వచ్చిన అనుమతి తీసుకొని. నేనేమి నాకేమి వాళ్ళు గవర్నమెంట్ నాకేం సుటరికం కాదు. గవర్నమెంట్ అందరి విషయాలు అట్లనే. మిమ్మల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళలేదు? పోలీస్ స్టేషన్ తీసుకోలేదు కానీ నన్ను అవతారం చేసిండ్రు. అంటే మీ వెనకాల ప్రభుత్వమే ఉందని అంటున్నారు. అంటే మీరే ఇప్పుడు ఈ విధంగా తీసుకెళ్తే రేపు ప్రభుత్వం ఆపేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మీ వల్ల. ఒకవేళ గనక నా వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉంటే, నా వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంటే, నా వెనకాల ప్రభుత్వం ఉంటే 1 month లో మాడనాడి ఉద్యమాన్ని పీక్ లో తీసుకుపోతా. తెలంగాణలో ఒక మారవడం రాకుండా చేస్తా. సంభవిస్తే ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అందరు కలిసి కట్టుగా ఉద్యమం చేస్తున్నారా మీరు? కలిసి ఉంటారు. మరి క్రాంతిదళ్ పృథ్వీ గారు అలాగే మీరు కలిసి ఒకే స్టేజ్ మీద ఎందుకు కనిపించారు? మొన్న ఒక్కసారి కనిపించలేదు. ఇక్కడ నుంచి జరిగే వాటి అన్నిట్లో మేము కలిసి పనిచేస్తాం. మాకు వాళ్ళ మధ్య ఏం లేదు. వాళ్ళు ఉద్యమకారులు, తెలంగాణ సమాజం కోసం ఆలోచించే వాళ్ళు. మేము వాళ్ళు అందరం కలిసి ఒక వేదిక మీద లేకపోయినా మా అందరి అభిప్రాయాలు ఒకటే. మేము అందరి నినాదం అదే. మేము వేరు దారిలోకి వచ్చినా మా అంతిమ లక్ష్యం మార్వాడి గోబ్యాకే. మీ అంతిమ లక్ష్యం మార్వాడి గోబ్యాక్ అంటారు. త్వరలో కలిసి పని చేయబోతున్నారు మీరు, పృథ్వీ గారు, అందరు. ఓకే, పార్టీ స్టాండ్లు ఇవన్నీ పక్కన పెట్టేసి. పార్టీ స్టాండ్ కి సంబంధం లేదు. అంటే ఇప్పుడు పృథ్వీ గారేమో రేవంత్ రెడ్డి గారు సరిగా పాలన చేయట్లేదని ఫుల్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే టార్గెట్ మీన్స్ అంటే ఆయన అభిప్రాయం చెప్తున్నారు. మీరేమో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే పార్టీలో ఉన్నారు. ఎట్లా చూస్తారు మరి ఆ వ్యాఖ్యలు? ఇప్పుడు నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు పృథ్వీ గారు క్లాస్మేట్స్, ఫ్రెండ్స్. సో పృథ్వీ గారికి వారి మధ్య ఎంత విభేదాలు ఉండవు అని అనుకుంటున్నా. అంటే ఆయన కావాలనే ఊరికే అంటే లేదు. పృథ్వీ ఏంటంటే పొలిటికల్ లీడరు, తర్వాత ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి, కరప్టెడ్ కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన తెలంగాణ ప్రజల కోసం మాట్లాడదాం అనుకుంటాడు. కానీ నేను వారికి విజ్ఞప్తి ఏంటంటే ఈ ఉద్యమానికి రేవంత్ రెడ్డి గారికి లింక్ పెట్టొద్దు మనం. రేవంత్ రెడ్డి గారు దీనికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన అందరినీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్న అందరి వాడిని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము కూడా రేవంత్ రెడ్డి గారు మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే మీరు ఇది ఉద్యమకారులు చెప్తున్నారా, రాజకీయ నాయకుడు చెప్తున్నారా? నేను రాజకీయ నాయకుడు చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ ఉద్యమ తీవ్రత తెలిసినాక ఖచ్చితంగా మమ్మల్ని పిలిచి మార్వాడికి మాకు మధ్య చర్చలు పెట్టించి ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో మార్వాడులను రానియకుండా కొత్త ఉద్యోగాలు, అందులో వాళ్ళు పెట్టే కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా, వాళ్ళు మంచి నాణ్యమైన వస్తువులు అమ్మేటట్టుగా, జిఎస్టీ కట్టేటట్టుగా, రసీదులు ఇచ్చేటట్టుగా చేస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మంచిగా పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా గోబ్యాక్ ఉద్యమకారులని మార్వాడీలందరినీ కూర్చోబెట్టి చర్చ చేసి ఈ సమస్యను పరిష్కారం ముఖ్యమంత్రిగా చేస్తానని భావిస్తాను.